హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు ఒక కొత్త రెసిపీతో వచ్చాను. ఇదేంటంటే చికెన్ కర్రీ అండి. ఆయిల్ లెస్తో, మసాలా లెస్తో, రెడ్ మిర్చి పౌడర్ లేకుండా చాలా ఈజీగా డైజెషన్ అయ్యేలాగా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఇది చాలా బాగుంటుందండి, చపాతీలోకైనా రైస్లోకైనా కూడా. ఇది ఒక్కసారి చూసారంటే వదిలిపెట్టారండి. చాలా చాలా బాగుంటుంది టేస్టు. దీనికి కావాల్సిన ఏంటంటే, ముందు కేజీ చికెను 2 టైమ్స్ కడిగి పెట్టుకోవాలండి. ఇది కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 10 to 12 పచ్చిమిర్చి, తర్వాత 2 ఆనియన్స్ అండి. 2 ఆనియన్స్ తీసుకొని, పచ్చిమిర్చి ఏంటంటే ఇలా నిలువుగా 2గా చీల్చుకొని పచ్చిమిర్చి అన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇది చపాతీలోకి, వేడిగా రైస్లోకైనా కూడా చాలా బాగుంటుందండి కర్రీ. మసాలా కూడా ఎక్కువ అవసరం ఉండదు దీనికి. ఇలా అన్ని పచ్చిమిర్చి అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్ అండి. ఆనియన్ ఇలా కట్ చేసేసుకొని ఇది మిక్సీకి వేయాలండి. జార్లో పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆనియన్ లాగా కట్ చేసే కంటే మనం జార్లో ఇలా పేస్ట్ లాగా చేసుకుంటే గ్రేవీ ఎక్కువగా ఉంటుంది, లేదంటే డ్రైగా ఉంటుందండి. అంటే ఇది వితౌట్ వాటర్ కూడా, వాటర్ లేకుండా చాలా తక్కువ ఆయిల్తోని, చాలా తక్కువ మసాలాతోని చేసే కర్రీ అండి ఇది. ఇది పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చండి. ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్. తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి అండి, ఉల్లిపాయ కాదండి, గార్లిక్. ఇలా గార్లిక్ కొన్ని పీసెస్ తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇలా చికెన్లో గార్లిక్ జింజర్ పేస్ట్ వచ్చేసి 2 to 2.5 టీస్పూన్ పడుతుందండి పేస్టు. అంటే ఎల్లిపాయలు విడిగా వేయాలి, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా తీసుకోవాలి. ఇది వేసి ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఒక 2 to 3 minutes కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత 1 టీస్పూన్ పసుపు వేయాలి. వేసి మళ్ళీ ఇది కూడా బాగా పట్టేలా కలిపేసి, తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేయాలి. ఈ పేస్ట్ కూడా ముక్కలకు బాగా కలిసేలాగా పట్టించాలి. ఇలా బాగా కలిసేలాగా పట్టించిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎల్లిపాయలు వేసి కలపాలండి. తర్వాత పచ్చిమిర్చి వేయాలి. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి, తొందరగా అయిపోయే కర్రీ ఇది. ఇది హెల్తీ రెసిపీ ప్లస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది బాగా కలిసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి. ఈ పచ్చిమిర్చి వేసి, ఈ పచ్చిమిర్చి కారం ముక్కలకు పట్టేలాగా కాసేపు కలపాలండి. ఒక 2 to 3 minutes కలపాలి. ముక్కలకు పట్టేలా బాగా కలిపిన తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేయాలి. సరిపడా సాల్ట్ వేసి మళ్ళీ మొత్తం కలియబెట్టాలి. ఇలా కాసేపు కలపాలండి. ఇలా కాసేపు కలిపిన తర్వాత దీన్ని ఒక 1 hour వరకు మారినేట్ చేయాలి. ఇందులో ఏంటంటే పెప్పర్ పౌడరు 1/2 టీస్పూన్ వేయాలి. తర్వాత గరం మసాలా, ధనియా, దాల్చిన, తర్వాత లవంగం, ఒక 2-3 మిరియాలు, ఇవన్నీ కలిపి పౌడర్ చేసింది ఒక 1 టీస్పూన్ సరిపోతుందండి, ఎక్కువగా అక్కర్లేదు. అది కూడా వేసి కలిపేసి
ఇలా మారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టేయాలి. ఇలా చేసి మనం 1 అవర్ పక్కన పెట్టిన తర్వాత ఇది ఏఎంసీ కుక్వేర్ గిన్నె అండి. ఒకవేళ ఇది లేకపోయినా పర్లేదు, నాన్ స్టిక్ అయినా వాడచ్చు, లేదంటే మందంగా ఉన్న కడాయి కానివ్వండి, లేదంటే కర్రీ గిన్నె కానివ్వండి తీసుకోవచ్చు. చాలా తక్కువ 1 టీ స్పూన్ ఆయిల్ మట్టుకే వేస్తున్నామండి ఇందులో. ఇలా చాలా తక్కువ ఆయిల్ వేసి ఇందులో మనం మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను వేయాలి. ఆల్రెడీ అన్నీ ఇందులో కలిపేసాం కాబట్టి డైరెక్ట్గా ఈ గిన్నెలో కర్రీని పెట్టేయాలి. ఇలా చికెన్ పీసెస్ అన్నీ ఇందులో పెట్టేసిన తర్వాత ఇందులో ఉన్న మసాలా చికెన్ పీసులు అన్నీ పెట్టేసి ఈవెన్గా పెట్టేసిన తర్వాత మూత పెట్టేయాలండి దీనిపైన. ఇంకా దీనిపైన ఈ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి చాలా తక్కువ మంట, అంటే స్లిమ్ పైనే పెట్టాలి. చాలా తక్కువ మంట మీద స్లిమ్ పైన పెట్టేసి ఈ గిన్నె దీని మీద పెట్టేసి ఒక 5 to 8 మినిట్స్ వరకు వదిలేయాలండి. తర్వాత 5 to 8 మినిట్స్ అయిన తర్వాత ఒక్కసారి మూత తీసి కలపాలి. ఇలా 8 మినిట్స్ తర్వాత ఇలా చిన్నగా పెట్టేసి కలపాలి. ఇలా అవుతుందండి 8 మినిట్స్లో. అంటే చిన్నగా ఉడుకుతుంటుంది. ఇంకా చిన్నగా పెట్టాం కాబట్టి ఇందులోనే ముక్క కూడా బాగా, అంటే దాదాపు ఒక 60% బాయిల్డ్ అయిందండి. తర్వాత మళ్ళీ ఒకసారి కూరంతా కలియబెట్టేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ 5 మినిట్స్ పెట్టాలి. మనం మసాలా అంతా ముందే వేసేసాం కాబట్టి దీనికి సరిపడా ఇంకా వేరే అక్కర్లేదు. వాటర్ కూడా దీనికి అక్కర్లేదండి. వితౌట్ వాటర్తోనే చేసేయచ్చు ఇది. ఇలా అంతా కలిపేసిన తర్వాత మళ్ళీ పెట్టి ఇలా ఇందులోనే వాటర్ వచ్చేస్తుంది, మనం వాటర్ వేయకుండానే. అంటే స్లిమ్ మీద పెట్టాం కాబట్టి ఇప్పుడు దాదాపుగా కుక్ అయిపోయింది. 90% కుక్ అయిపోయిందండి. ఇంకా ఇలా అంతా కలియబెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒక్కసారి కలపాలండి. కలిపేసి దాదాపు అయిపోవచ్చింది ఇంకా కర్రీ. ఇప్పుడు కొత్తిమీర వేయాలి లాస్ట్లో. ఇంకా కొత్తిమీర వేసేసి వన్ మినిట్ ఉంచిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలండి. రెడీ అయిపోయిందండి ఇంకా చికెన్ కర్రీ. ఇది టేస్ట్ చూసి చెప్పండి నాకు ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా అయిపోవచ్చింది. ఇంకా ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. ట్రై చేసి చూడండి. ఓకే అండి, బాయ్.